యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో హైకోర్టు ఆదేశానుసారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరూ జీవనశైలిలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజు కోరారు. అలాగే ఆయన స్వయంగా శీర్షాసనం వేసి అందరినీ చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు వి మాధవిలత, నాగేశ్వరరావు, కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బబ్బూరి హరినాథ్ గౌడ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భువనగిరి కోర్టు ప్రాంగణంలో ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి మరియు రామచంద్ర మిషన్ నుంచి వాళ్ళు వచ్చి చక్కగా మాకు యోగాని మరి నేర్పించారు. ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క యోగాని చేయాలని, మన దైనందిన కార్యక్రమం జీవితంలో భాగంగా చేసుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సాధకులందరికీ హ్యాపీ యోగా డే సందర్భంగా శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ భువనగిరి సెంటర్ నుంచి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యోగా డే సందర్భంగా ఇక్కడ గౌరవనీయులైన అధికారులు ఇక్కడ హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అండ్ మెడిటేషన్ సెషన్ని చేసినందుకు, మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఈరోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో జడ్జి గారి ఆహ్వానం మేరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి ఇక్కడ యోగా సెషన్ తీసుకోవడానికి వచ్చాము. ఈరోజు జరిగే కార్యక్రమం ఏంటంటే కేవలం అవగాహన కోసమే. దీన్ని నిత్య జీవితంలో మనం అలవర్చుకుంటే మన నిత్య జీవితంలో అన్ని ఒడిదొడుకులను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా సంతోషంగా జీవనాన్ని సాగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ జీవితంలో యోగాని భాగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా ప్రధాన జడ్జి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లాస్ట్ 7 years అనేది చాలా ముఖ్యం. మనం డాక్టర్ల దగ్గర మనము ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండాలనుకుంటే మాత్రం మనం మన ఆరోగ్య సూత్రాలు ఇట్లాంటి యోగా, మీరు డైట్, సాత్విక ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. 2015లో నరేంద్ర మోడీ మన దేశ ప్రధానమంత్రి యునైటెడ్ నేషన్స్లో ఈ యోగా డే గురించి ప్రపోజ్ చేస్తే దాదాపు ఒక 180-190 కంట్రీస్ యునానిమస్గా దీన్ని యాక్సెప్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే చేయటం అనేది జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటిదంటే యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్కి వచ్చే ప్రాబ్లమ్స్, యోగా అసలు నా దగ్గర కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయండి, చూస్తే తెలుస్తుంది. ఇవాళ కూడా ఆ మాన్యుస్క్రిప్ట్స్ పిక్చర్స్, మన ఎంతో విలువైన సంపద బ్రిటిష్ ఇండియా ఎత్తుకొని వెళ్ళింది అనమాట. అయితే వాటి ట్రాన్స్లేషన్ చేసి మా ఫ్రెండ్ ఈ చాలా బుక్స్ రాశారు. ఈ మాన్యుస్క్రిప్ట్స్ 5000 years బ్యాక్ అంటే ఇవి రాయటం జరిగింది. ఇప్పుడు భుజంగాసనం, శీర్షాసనం చేశారు జడ్జి గారు 5000 years బ్యాక్. దీని ఉపయోగాలు ఏంటిలో రాసినారు. ఇవాళ మాకు వాడే మనం ప్రతి ఒక్క మందుకి పేటెంట్ ఉంది. కానీ ఋషులు మునులు ఇవన్నిటికీ పేటెంట్ తీసుకుంటే ఎన్ని కోట్లు సంపాదించేవాళ్ళు. ఈ విద్య ఇంత ఈజీగా వచ్చేదా అందరికీ? ఇంకొకటి, ఏదైతే మందులు వాడుతున్నామో ఒక 100 ఏళ్ల క్రితం ఒక క్యాన్సర్కి, ఒక 50 ఏళ్ల క్రితం వరకు కూడా అవే మందులు వాడట్లేదు. ఒక 50 years బ్యాక్ వాడే మందులు